నమస్తే మేడం. ఏమైంది? వాళ్ళే గుద్దేసి గొడవ చేస్తున్నారు మేడం. ఓయ్ ఇలారా ఓనర్ని రమ్మంటే ఫిగర్ని రప్పించావేంటి? ఓనర్ ఆవిడేనండి. ఎక్స్క్యూజ్ మీ. గెస్సు లేదు గిస్సు లేదు, ఈ పాటికి శాలరీ లేచిపోయేది. ఆడగట్టాల్సి వచ్చేది తెలుసా? ఊరుకోండ్రా, మేడంని చూస్తే మంచి వ్యక్తిలా ఉన్నారు. ఓర్ని అబ్బా, ముందు పరిచయం అయిన తర్వాత చెప్పేవాడు, ఇప్పుడు చూడగానే చెప్తున్నాడు. ఏం లేదు, ఎవరో నలుగురు పోకరి కుర్రాళ్ళు గొడవ చేస్తున్నారని ఈ మధ్య ఆహా, పోకిరి కుర్రాళ్ళు మమ్మల్ని చూడగానే వాళ్ళు పారిపోయారు. ఆ 4 పోకిరి వాళ్ళు వీడు కూడా ఓ పోకిరి అని మర్చిపోయి మాట్లాడుతున్నాను మామ. ఇంట్లో ఏదైనా విశేషమా? లేదు, నేను ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. ఇదిగోండి నా ఆ, కార్డ్. సరే. అమృత చంద్రమౌళి. చంద్రమౌళి మీ ఆయన ఏం చేస్తుంటారండి? అది మా నాన్న పేరు. ఓ అలాగా. ఆ. మీ పేరు? మనోహర్ అండి. మనం కూడా కార్డు కలర్ గా పుట్టించాలి. ఆ, మామ వీడు చెప్పేదాన్ని బట్టి సరకు డిష్ రెండు దొరకదేమో. రే మైండ్ లో ఫిక్స్ అయ్యావురా. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే అంటే ఏమిటండి? ఒక ప్లేస్ లో ఏదైనా ఫంక్షన్ జరుగుతోంది అనుకోండి, ఏ టు జెడ్ ఏ పనినా మేమే అలాగా అండి. చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పెళ్లి జరుగుతుంది అనుకోండి, వధువు వరుడు వాళ్ళు వస్తే చాలు, మండపం నుండి భోజనాల వరకు అన్ని మేము చూసుకుంటాం. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఎన్ని నగలు ఇస్తారు? రేయ్, ఊరుకోరా. ఇప్పుడు చెప్తున్నానండి, మీరు లేకుంటే నా పెళ్ళే జరగదు. డేట్ మాత్రం చెప్పండి, గ్రాండ్ గా చేసేద్దాం. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో ఆ రోజేనండి. అలాగే. అలాగేనండి, వెళ్ళొస్తాను. వెళ్ళండి. హలో, నమస్కారం అండి, నేనే మనోహర్ని. మనోహరా? ఓ మీరా? ఏం లేదు, మా క్వార్టర్స్ లో ఒక ముఖ్యమైన ఈవెంట్ వచ్చింది. అది మీ చేతుల మీదుగానే జరగాలి. చేసేద్దామే, అది చేయడమే నా పని. ఒక 500 మంది కూర్చునేలాగా చైర్స్, 500 స్క్వేర్ ఫీట్స్ లో బంతి, 500 మందికి టీ కాఫీ భోజనాలు, ఇవన్నీ మీరే ఏర్పాటు చేయాలి. చేసేద్దాం మరి. అవును, ఎంత టైం పడుతుంది? మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని అరేంజ్ చేసి పంపించడానికి ఒక 1.5 hours పడుతుందండి. పర్వాలేదు. మీరు వస్తారు కదా? తప్పకుండా, నేను రాకుండానా? ఓకే రండి. అడ్రస్ నేను SMS చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. రే త్వరగా రా. ముందు ఆ చైర్స్ అన్ని తీ. బండి తీసుకురా. ఎక్కించు. Come on, త్వరగా. వెళ్ళండి. ఏంట్రా, జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు నలుగురు దొరికితే చాలే. అవునవును. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. వీళ్ళకి వేరే పనే లేదురా. మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటాను. నమస్కారం అండి. హాయ్. వీళ్ళంతా మీ ఫ్రెండ్సా? యా. అదృష్టం కొద్దీ మీరు వచ్చారండి. రారనుకుని చాలా భయపడ్డాను తెలుసా? ఏయ్, ఏంట్రా డప్పు కొట్టడం? ఇలా ఇవ్వరా. అమృత చూడవే. తను వదలండి. ఊరుకోండి. మీరు రండి. ఏంటండి అమృత? అయ్యామండి, ఆగండి. ఎందుకలా నిన్ను నమ్మి కోపడుతున్నారు? రావడం పొరపాటు అయిపోయింది. అయ్యో, నన్ను నమ్మి ఏమైనా ఇంటి నుంచి పారిపోయి వచ్చారా? మాట్లాడుకో. యూర్ ఎ చీట్. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసా నీకు? రోడ్లు పోకరిలా తిరిగే నీకు ఈవెంట్ గురించి ఏం తెలుసు? ఆ రోజేమో రోడ్లో గొడవ చేసావు, ఈ రోజేమో ఇంటికి పిలిచి ఇన్సల్ట్ చేసావు. నీకు పని లేకపోతే నా ప్రొఫెషన్ ఎందుకు చులకన చేస్తావు? ఇందులో ఏమిటండి చులకన? లైఫ్ లో జరిగే ప్రతి విషయం ఈవెంటే. లైఫే ఒక ఈవెంట్ అండి. మీరే మంచి చెడు అని చెప్పి విడదీస్తున్నారు. మీ విజిటింగ్ కార్డులో ఇది చేస్తాను ఇది చేయనని ఏమైనా రాస్తుందా? సంతోషంగా నవ్వే వాళ్ల పక్కన నిలబడి నవ్వడం పెద్ద విషయం కాదండి. ఏడ్చే వాళ్ల పక్కన నిలబడి వాళ్ళని ఓదార్చడమే గొప్ప. పెళ్లి చావు అని చెప్తే మీకేమైనా అర్థమయ్యేదా? ఇది పెళ్లి చావండి. పెళ్ళా చావా? ఇదిగో, మీరు కూడా ఇలాగే అడిగుండేవారు. పెళ్లిలాగా చేసుకోవాల్సిన చావండి ఇది. బట్ మేము ఈ విధంగా చేయమే. ఇక మీదట చేయండి. అమలాపురంలో తండ్రి చచ్చిపోతే అమెరికాలో ఉన్న కొడుకు వీడియో కాల్లో చూస్తూ ఏడ్చే కాలం. లండన్లో లిండా థామస్ అనే పెద్ద ధనవంతుడు, మల్టీ మిలీనియర్, అన్ని బిజినెస్లు వదిలేసి ఇదే పూర్తి పనిగా పెట్టుకున్నాడు. చచ్చిందెవరు, అతని జాతేంటి, అతని మతమేంటి, ఇవేవీ చూడకుండా కన్న కొడుకులాగా కూతురులాగా బాధ్యత తీసుకొని అన్ని పనులు చేయడానికి మించి వేరే ఆనందం ఏముంటుందండి? అయిన వాళ్ళో బంధువులో చనిపోతే తట్టుకోలేక కుమిలి ఏడ్చేవాళ్లు కొంతకాలానికి ఉండరు. ఫోన్లో న్యూస్ చెప్పేటప్పుడే బాడీ ఎప్పుడు తీస్తారని అడుగుతున్నారు. అందరూ అంత బిజీ.
ఇంకా కొంతకాలానికి మీలాగా ఈవెంట్ చేసే వాళ్ళంతా ఈ కార్యం దగ్గర నుంచి అస్థికలు కలిపేదాకా అన్నీ చేయాల్సి ఉంటుందండి. అందుకే ఇప్పుడే అప్డేట్ అయిపోండి.